ప్రైజ్ ది లార్డ్. చేరొచ్చిన మీకు అందరికీ ప్రభునేసు కృష్ణ శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యములు 15వ అధ్యాయము 40వ వచనం మరియు 41వ వచనం. పౌలు శీలను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడై బయలుదేరి సంఘములను స్థిరపరచుచు సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారము చేయుచుండెను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రేరక్షకుడైనటువంటి నజరేయుడైన యేసు క్రీస్తు దివ్య నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. టీవీ సెట్ల ద్వారా లేదా యూట్యూబ్ ద్వారా ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి ప్రియ ఆత్మీయ స్నేహితులారా, సహోదరులారా, సహోదరులారా, రండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. స్తోత్రం. హల్లెలూయా. ఈ కార్యక్రమాలకు వెళ్ళడానికి ముందుగా మరొక పర్యాయము ఉజ్జీవ కూడికను గురించినటువంటి అనౌన్స్మెంట్ మీకు తెలియజేస్తున్నాను. ఉజ్జీవ కూడిక మీ అందరి ఆత్మీయ జీవితంలో ఉజ్జీవం కోసం, మీ ఆత్మను బలపరిచేటువంటి సందేశాన్ని ఇవ్వడం కోసం, దేవుడు మీతో మాట్లాడాలనే ఒక సదుద్దేశంతో ఈ కూడికను ఏర్పాటు చేస్తున్నాం. మన నెల్లూరులో అంబేద్కర్ భవన్, కొండైపాలెం గేట్ ఎదురుగా మన టర్నింగ్ దగ్గర ఏపీ టూరిజం హోటల్కి ఎదురుగా ఉన్నటువంటి అంబేద్కర్ భవన్లో, అది అందరికీ తెలిసిన ప్లేసే. ఆటోలు అన్నీ కన్వీనియంట్ ప్లేస్. మీరు మీటింగ్ అయిపోగానే రోడ్డు మీద నిలబడిన సర్వీస్ ఆటోలు దొరుకుతాయి. కరెక్ట్గా మీరు అక్కడ అటువైపు నుంచి టౌన్లో ఉంచి వచ్చేవాళ్ళు మీరు రాగలిగితే, రోడ్డుకి అవతల కానీ మీరు ఉండగలిగితే మీకు ఆటో దిగి రోడ్ క్రాస్ చేసి కరెక్ట్గా అంబేద్కర్ భవన్లోకి రావచ్చు. కాబట్టి ఈ కార్యక్రమానికి మా సంఘ పెద్దలు, సంఘ విశ్వాసులు, మా సంఘ సువార్థికులు, జతపని వారు అందరూ మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. కరెక్ట్గా జనవరి నెల 7వ తేదీ అనగా ఆదివారం సాయంకాలం 6:30 గంటల నుంచి జరిగేటువంటి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం. వాటిని గురించి నిన్న కొద్దిగా స్పీడ్ అయిపోయాం. లాస్ట్ మూమెంట్లో హడావిడైపోయింది. 4 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. విభజన అనేది మంచిదా కాదా? విభజన మంచిది కాదు. ఐక్యతగా ఉండాలి. మనందరం ఐక్యంగా ఉండాలి. సఖ్యత మనుషులందరితో సమాధానంగా ఉండాలి. ఏకాభిప్రాయం అనేటువంటి ఎపిసోడ్లో కూడా మనం కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. ఏంటి సడన్గా మళ్ళీ విభజన ఏంటి? విభజించు, పాలించు మంచిదా కాదా అనేటి విషయాల్లోకి వెళ్ళడం లేదు. ఒక విధంగా ప్రతిదీ మంచిది ఉండొచ్చు. ప్రతి దానిలో మంచి ఉంది, చెడు ఉంది. ప్రతిదీ మన మంచి కొరకే. రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు అనుమతించినవన్నీ, దేవుడు మనకు అనుగ్రహించిన జీవితంలో, దేవుడు మనకు పొడిగిస్తున్నటువంటి ఆయుష్ కలిగినటువంటి జీవితంలో మనకు జరిగేది మంచి అయినా చెడైనా మన మంచి కోసమే. మంచి మన మంచి కోసమే, చెడు మన మంచి కోసమే కాదా? చెడు కూడా మన మంచి కోసమే. ఏదైనా జరగరాంది జరిగింది, అది కూడా మన మంచి కోసమే. అదేంటండి అలా అంటారు? జరగరాంది జరగకూడదు కదా, అటువంటి అది మన మంచి కొరకే అనడం అది అంత సమంజసం కాదే అని మీరు అనొచ్చు. కానీ దేవుని సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన చిత్త ప్రకారం ఎవరైతే ఆయన పిలుపును అందుకుంటారో వారందరికీ మేలు జరగాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ జరుగుతున్నాయి. మంచి చెడు నీకు జరుగుతున్నాయి. మనం దేవుని యొద్ద నుంచి మేలేనా, కీడు అనుభవించుతా కదా? ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు? సిస్టర్ ఏం మాట్లాడుతున్నావు? నా సతీమణి ఏం మాట్లాడుతున్నావు? మిసెస్ జోబ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? దేవుడు దూషించమంటావా? దూషించడం కరెక్టేనా? ఏదో సమస్య వచ్చింది, ఏదో రోగం వచ్చింది, ఏదో బలహీనత వచ్చింది, దుర్దినాలు వచ్చినాయి. దుర్దినాలు వస్తే దేవుని దూషించడమేనా? సద్దినాల్లో ఆయన్ను స్తుతిస్తూ దుర్దినాల్లో దూషిస్తూ ఇదేనా మన ఆత్మీయ జీవితం? ఇలా మారితే మనం గొర్రెలాగా ఉండం, కానీ ఊసర వేళలాగా ఉన్నట్లే, రంగులు మార్చే ఊసర వేళలాగా మనం ఉన్నట్లే. మనం ఏ దినాలైనా అరే అతని బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టుంది, అతని గుడ్ టైం స్టార్ట్ అయినట్టుందండి, ఏదో జాతక ప్రభావం వల్ల లేదా గ్రహాల ప్రభావం వల్ల మహర్దశ వస్తుందనో ఆ దశ వస్తుందనో చెప్తుంటారు. దినములు చెడ్డవి, దుర్దినాలే ఉన్నాయి.
కానీ దుర్దినాల్లో కూడా దేవుని యొక్క మంచితనాన్ని మనం అనుభవించవచ్చు. ఎస్, వీ కుడ్ ఎంజాయ్ ద గుడ్నెస్ ఆఫ్ ద లార్డ్ ఈవెన్ ఇన్ దీస్ ఈవిల్ డేస్. ఖచ్చితంగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న మాట, నిన్న ఆలోచించిన మాట విభజన. వాళ్ళు వ్యక్తిగతమైన దోషాలను చేసుకొని కలహించుకొని ఇక నీకు నాకు సంబంధం లేదు, కానీ వాళ్ళు మళ్ళీ కలుసుకున్నారు. ఇక్కడేమో మార్క్ వద్దనేసాడు, కానీ 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో మార్కును వెంట పెట్టుకుని రమ్ము. మొదటి మిషనరీ జర్నీలో ఆగిపోయిన మార్క్ని నేను వద్దనుకొని సీనియర్ బ్రదర్ అయినటువంటి పెద్ద బ్రదర్ అయినటువంటి బర్నబాస్ని ఏ మార్కు కోసం వ్యతిరేకించానో ఆ మార్కును వెంట పెట్టుకుందాము. ఏ మార్క్ అయితే నన్ను కాదనుకొని మామయ్య నీతో రావడం నాకు ఇంట్రెస్టే, కానీ బట్ నీకన్నా పౌలు పాస్టర్ దగ్గర ఉంటే నాకు బాగుంటుంది, నీకు నాకు కొద్దిగా మొహమాటాలు ఉంటే ఉండొచ్చు మేనమావవి కాబట్టి, కానీ ఆయన బయట వ్యక్తి కాబట్టి ఆయన దగ్గర ఇంకా ఎదిగే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా ఆయన కొద్దిగా లిటిల్ బిట్ సాక్రిఫైస్ చేసి కొద్దిగా గొప్ప త్యాగపూరితంగా సరేలే నా గురించి మీరెందుకండి వాదులు వేసుకుంటారు, నేనే ఆగిపోతానులే అని అతను అనలేదు. ఏ మార్క్ నాతో వస్తావా, ఇక వేరే ఆప్షన్ లేదు అతనికి. పౌలుతో వెళ్తుంటే వద్దు, నువ్వు వద్దురా బాబు, నువ్వు రావనవసరం లేదు, నువ్వెందుకండి. కొత్తగా వచ్చిన విశ్వాసి బ్యాక్ స్లైడ్ అయిన వాడు ఎటోడు వాడిని తీసుకొచ్చారే బుద్ధి లేనోడా, మిషనరీ ప్రయాణంలో ఆగిపోతావా. ఎంత విజయవంతంగా జరిగింది, నువ్వు పోయిన తర్వాత ఎంత అద్భుతంగా జరిగింది అనుకున్నావు. పంపూలియా దగ్గర ఆగిపోయావు నువ్వు, తర్వాత నువ్వు వెళ్ళిపోయి అసలు నువ్వు వెళ్ళిపోవడం మంచిది అనిపించింది నాకు, కానీ మారు మనసు పొందావు, మళ్ళీ తిరిగి వచ్చావు, దేవుని స్తోత్రం. అయినా మీ ఇంట్లో జరిగేటువంటి దాని గురించైనా ఆలోచన, ఆ ప్రార్థన గురించైనా ఆలోచన, ఇక వేరే దాని గురించి ఆలోచన ఉండదా. మినిస్ట్రీ గురించి, మినిస్ట్రీ అంటే ఇంట్లో జరిగే ప్రార్థన మాత్రం కాదు, మినిస్ట్రీ అంటే వీక్లీ జరిగేటువంటి గ్యాదరింగ్ మాత్రమే కాదు. మినిస్ట్రీ అంటే అవసరతలో ఉన్న ప్రజలు మనమే వెతుక్కుంటూ మన దగ్గరికి ప్రజలు నడిపించుకోవడం కాదు. మినిస్ట్రీ నడిపించుకోవాలి, అదే సమయంలో ప్రజల దగ్గరికి మనం వెళ్ళాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు, విభజన అనేది వ్యక్తిగతమైన దర్శనాన్ని, బర్నబాకు ఒక దర్శనం ఉంది, ఆ దర్శనం కలిగిన వాడే. అయినా ఆ మావయ్య ఆయనకి ఎందుకు అంత ఆవేశం, పౌల్ పాస్టర్కి, ఆ పుట్టోడికో, ఆ దొడ్డికాళ్ళోడికో, లేదా ఆ బట్టతలోడికో అని భౌతికమైన రూపాన్ని బట్టి బాడీ షేమింగ్ కూడా చేసి వాళ్ళిద్దరు మాట్లాడుకొని, సరే వదిలేసి మనల్ని వదులుకొని వెళ్ళిపోయాడు కదా, మనల్ని కాదనుకున్నాడు కదా, నిన్ను వద్దన్నాడు కదా. ఒక్క మార్కు కోసం పౌల్ని పోగొట్టుకున్నాడు. యవనస్తుడైనటువంటి మార్కు కోసం, యవన కాలములో ఉండి బలంగా వాడబడుతున్నటువంటి, రేపు చెల్లి సహోదరి అడుగుతుంది, ఏమనయా నిన్ను నమ్మి మినిస్ట్రీకి పంపిస్తే వాడు వచ్చాడు, తిరిగి వచ్చాడు, వాడు మరలా వచ్చాడు దగ్గరికి వచ్చినప్పుడు వాడిని లేదు, అవకాశం లేదని వాడికి డోర్ క్లోజ్ చేసి పంపించడం ఎంతవరకు మర్యాద అని అడిగితే ఏం సమాధానం చెప్పగలడు బర్నబా. అందుకని ఇవన్నీ ఆలోచించి, నీకు తెలియదు పాల్, కొన్ని విషయాలు నీకు అర్థం కావు, కలిసి పనిచేద్దాం కొన్ని రోజులు అని కూడా అనలేని పరిస్థితుల్లో వాళ్ళ మధ్యలో తీవ్రమైన వాదం జరిగింది. స్తోత్రం. వ్యక్తిగతమైన దర్శనం, నాకో దర్శనం ఉంది కాబట్టి నువ్వు వెళ్ళు. విడిపోయి మార్కుని పిలుచుకోలేక, పిలిచిన మార్కు రాలేక ఉండడం వల్ల బర్నబా ఒంటరి వాడైనందున బర్నబా కుప్రాకి వెళ్ళిపోయి అక్కడే ఉండిపోయి, అసలు ఈ క్రైస్తవత్వంలో ఉండేదానికన్నా యూదా మతంలో ఉంటే బాగుండని వెక్స్ అయిపోయి తిరిగి వెళ్ళాడని అక్కడ మనం చూడడం లేదు. హీ వాజ్ డూయింగ్ సమ్ మినిస్ట్రీ దేర్. ఏ మినిస్ట్రీ చేశాడో ఏంటో మనం రాయబడలేదు. పౌలు బర్నబా మార్కును వెంట పెట్టుకొని మార్కుతో కలిసి ఓడ ఎక్కి సైప్రస్కి వెళ్ళాడు. సైప్రస్లో సోదరులు ఉన్నారు, కుప్రాలో సోదరులు ఉన్నారు, కుప్రాలో కృప పొందాల్సినటువంటి సోదరులు ఉన్నారు, నాలాగా యూదా మతంలోంచి బయటికి రావలసిన వాళ్ళు ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తన యొక్క పర్సనల్ విజన్, మినిస్ట్రీలోకి వచ్చి, ఒక సంస్థలోకి వచ్చి, ఒక సహవాసంలోకి వచ్చి నీ విజన్ని పోగొట్టుకోవద్దు. నీ విజన్ వాళ్ళ విజన్తో, ఒక స్థానిక సంఘ కాపరి యొక్క విజన్, సంస్థ యొక్క నాయకుల యొక్క
కమిటీ యొక్క విజన్తో కలిసి ఏకీభవించేదిగా ఉంటే కలిసి పనిచేస్తాం, లేదంటే ఎక్కువ కాలం మనం పనిచేయలేం. ఇలా జరిగిన విషయం విభజన వ్యక్తిగతమైనటువంటి దర్శనాన్ని నష్టపరచకూడదని, విభజన రెండోదిగా వ్యక్తిగతమైనటువంటి పర్సనల్ కాంటాక్ట్స్ని నష్టపరచకూడదని. హౌ షుడ్ ఐ లూజ్ దిస్ మ్యాన్, దిస్ యంగ్ మ్యాన్? యవనస్తుని నేను ఎలా ఎందుకు పోగొట్టుకోవాలి? పోగొట్టుకోను నేను. వాడు నా మేనలుడు కావచ్చు, కానీ ఆత్మలో నా కుమారుడు. నీకు తిమోతి ఏ విధంగా ఉన్నాడు, నీకు టైటస్ ఏ విధంగా ఉన్నాడో అలాగే మార్కున ఆత్మీయ కుమారుడని పౌలు ఎక్కడ క్లెయిమ్ చేయలేదు. నీకెలా ఆత్మీయ కుమారుడు అవుతాడు, మీ మేనలుడే కదా అని. ఇటువంటి సిల్లీ ఆర్గ్యుమెంట్స్ అక్కడ జరిగి ఉండకపోవచ్చు. వాడిని తీసుకుందామా వద్దా? ఊహించలేదు ఒక డివిజన్ జరుగుతుందని, ఊహించలేదు ఒక టీము 2 టీములు అవుతుందని, నేను ఊహించలేదు ఒక రాష్ట్రం 2 రాష్ట్రాలు అవుతుందని. అనగా ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంగా వారు ఊహించలేదు, ఊహించని కార్యం జరిగింది. ఒకవేళ నా జీవిత కాలంలో ఈ రాష్ట్రం ఇప్పుడు మిగిలిన రాష్ట్రం మరొక రాష్ట్రంగా, కొత్త రాష్ట్రంగా కూడా, అనగా మొత్తం ఒక రాష్ట్రంలోంచి 3 రాష్ట్రాలు అయినట్టుగా కొంతకాలంలో, అంటే సడన్గా జరగబోయే విషయం గురించి నేను మాట్లాడలేదు. ఒక స్పెషల్ ప్రత్యేకమైనటువంటి రాయలసీమలో ఏదో ఉద్యమం కావచ్చు, దాని ఫలితంగానో. ఇది ప్రవచనం కాదండి, జస్ట్ జోస్యం మాత్రమే, జస్ట్ ప్రెడిక్షన్. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడోది వ్యక్తులను నష్టపరుచుకునేటువంటి, ఎందుకంటే ఆ కుర్రాడు అవసరమా? మార్కును వద్దనుకున్నాడు, తిమోతిని వద్దనుకోలేదు. మార్కు వద్దు, కానీ ఆ దెర్బే లుస్త్రాకి వెళ్ళినప్పుడు ఐ ఫౌండ్ ఎ మ్యాన్, యంగ్ మ్యాన్, మంచి కుర్రాడు. అయితే బ్యాక్గ్రౌండే కొద్దిగా మిక్స్డ్ బ్యాక్గ్రౌండ్, మిక్స్డ్ కల్చర్, క్రాస్ కల్చర్లోంచి వచ్చిన వ్యక్తి అతను. అనగా తండ్రి గ్రీసు దేశస్థుడు, తల్లి యూదురాలు. తల్లి యూదురాలే, కానీ ఏం చేస్తాం, సున్నతికి మాత్రం తండ్రి ఒప్పుకోలేదు, గ్రీసు దేశస్థుడని తండ్రి ఒప్పుకోలేదు. అందుకని తాను సేవకు రావడానికి ముందుగా సున్నతి పొంది వచ్చాడు. సరే, వీటి గురించి మనం రాబోయే రోజుల్లో, అనగా నెక్స్ట్ 16వ అధ్యాయం కనుక దీంట్లో మనం మాట్లాడుకోబోతున్నాం. తర్వాత మనం ఆలోచించిన మాట, వ్యక్తిగతమైన నడిపింపును నష్టపరుచుకోకూడదు. నీ విభజన, వాళ్ళిద్దరు విడిపోయినప్పటికీ ఇద్దరు విడివిడిగా ఆశీర్వదించబడ్డారు. అబ్రహాము, లోతు. విడిపోయిన వాళ్ళందరూ GFI, గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ అంటే మా సహవాసం నుంచి విడిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ విడిపోయే ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కొంతమంది వర్ధిల్లుతున్నారు. వారిని బట్టి నేను సంతోషిస్తున్నాను. అలా వర్ధిల్లుతున్న కొంతమంది తెలంగాణలో, ఆంధ్రాలో కూడా ఉన్నారు. నేను కూడా సంస్థలో 7-8 సంవత్సరాలు పనిచేశాను. తర్వాత దాంట్లోంచి బయటకు వచ్చాను. నేను బయటకు వచ్చిన ఆ సంస్థ వర్ధిల్లుతుంది, ఈ సంస్థ వర్ధిల్లుతుంది. నేను పనిచేస్తున్న ప్రస్తుతపు సంస్థ సహవాసం, ఆ పాత సహవాసం రెండు వర్ధిల్లాలి. మనము ఏ సంస్థలకు వ్యతిరేకులుగా మారడం లేదు. వాళ్ళు ఎలా చేస్తారో, వాళ్ళు ఎలా మినిస్ట్రీ చేస్తారో, వాళ్ళు ఎలా మనుగడ కొనసాగిస్తారో చూస్తాం అనే విధంగా కాదు. మనం బ్రతుకుదాం, బ్రతకనిద్దాం, లివ్ అండ్ లెట్ దెమ్ లివ్. ఆ దృక్పథం ఉండాలి. కానీ నేను బ్రతకపోయినా పర్లేదు, అవతల బ్రతకాల్సిన అవసరం లేదు అన్న ధోరణిలో మనం ప్రవర్తించకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వ్యక్తిగతమైన నడిపింపు చూడండి. అక్కడ పరిశుద్ధాత్ముడు ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున, పరిశుద్ధాత్ముడు ఆటంకపరిచాడు. పరిశుద్ధాత్ముడు ఆసియాలో మినిస్ట్రీ చేయడం, అది మీ దట్స్ నాట్ పర్పస్, నాట్ యువర్ పర్పస్. మీ పట్ల దేవుని చిత్తం అది కాదు. బహుశా బర్నబా పట్ల అది దేవుని చిత్తం. బర్నబా మే కమ్ టు ఏషియా. మీరు ఏషియా మైనర్ని వదిలిపెట్టి వేరొక రీజియన్కి వెళ్ళిపోండి. మీరు వెళ్ళిపోయినప్పుడు ఆయన వస్తాడు. యేసు వెళ్ళిపోయినప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చినట్లుగా పౌలు వెళ్ళిపోయినప్పుడు బర్నబా వస్తాడు. సైప్రస్కి వెళ్ళిపోయినప్పుడు సైప్రస్లోనే సెటిల్ కాలేదు, సైప్రస్ ద్వీపంలో సెటిల్ కాకుండా ఆయన తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఆసియాలో సువార్త ఆటంకపరచబడినప్పటికీ అక్కడ సువార్త అభివృద్ధి చెందబడింది. అది పౌలు ద్వారా కాకపోయినా వేరొకరి ద్వారా అయినా, మన ద్వారా కాకపోయినా ఇంకొకరి ద్వారా మినిస్ట్రీ బ్లెస్ అవుతుంది, సహవాసం అభివృద్ధి చెందుతుంది. ఈ విషయాల గురించి మనం నిన్నటి ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. రండి, మన సమయం కొద్దిగా ఉంది కనుక కొన్ని విషయాలు ఆలోచించుకుందాం. మన ధ్యానం నిమిత్తమై 2 వచనాలు ఉన్నాయి. చివరి వచనాలు అపోస్తల కార్యము యొక్క 15వ అధ్యాయంలో లాస్ట్ మెసేజ్, 15వ అధ్యాయము 40 మరియు 41 వచనాలు. పౌలు
సహోదరుల చేత శీల అంటే సైలస్ని ఏర్పాటు చేసుకొని, శీల అంటే మేకు శీల అనే ఉద్దేశంతో కాదు, ప్రభు కృపకు ఆ. అప్పగింపబడిన వాడై బయలుదేరి సంఘములను స్థిరపరచుచు సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారము చేయుచుండెను. అండ్ పాల్ చూస్ సైలస్ యాజ్ హిస్ పార్ట్నర్. బర్నబాకి పార్ట్నర్ దొరికాడు, మార్క్, బంధువు అయినట్టు మార్కు దొరికాడు. కానీ తనకు ఒక పార్ట్నర్ కావాలి, ప్రీచింగ్ పార్ట్నర్ కావాలి. సైలస్ను ఏర్పాటు చేసుకున్నాడు. స్తోత్రం. ఇక్కడ ఫుడ్ నోటీస్ ఇచ్చారు, నేను చదువుతున్నాను. ద అపోజల్ సైలస్ వాస్, అపోజల్ సైలస్ అనగా అపోస్తులుడే శైల అనగా శీల వాస్ అక్నాలెడ్జ్ ఇన్ ద చర్చ్ హిస్టరీ యాజ్ వన్ ఆఫ్ ది 70 అపోజల్స్. అనగా 70 మంది అపోస్తుల్లో లూకాసు వార్త 10వ అధ్యాయము 1 నుంచి 11 వచనాల వరకు ప్రస్తావించబడినట్టు అపోస్తుల్లో 70 మంది అపోస్తుల్లో ఒకటిగా ఎంచబడిన వాడు అని రాయబడింది. ఆఫ్టర్ హిస్ మిషనరీ జర్నీ విత్ పాల్ హీ రిమైన్డ్ ఇన్ కొరింత్ అండ్ మినిస్టర్ దేర్ అంటిల్ హిస్ డెత్. అనగా ఈ శీల తన మరణం వరకు కొరింథీలో ఉండి కొరింథీలో పరిచర్య చేశాడు. కొరింథీలో చచ్చిపోయాడు ఆయన అని సంఘ చరిత్రలో నుంచి మనం చూడగలం. సరే, మనం ఇక్కడ చూస్తున్నమాట. అండ్ పాల్ చోస్ సైలస్ యాజ్ హిస్ పార్ట్నర్ ఆఫ్టర్ ద బిలీవర్స్ ప్రేయర్ ఫర్ దెమ్. విశ్వాసులు, అక్కడున్న పరిశుద్ధులు, శిష్యులు వాళ్ళ కోసం ప్రార్థించిన తర్వాత ఆస్కింగ్ ఫర్ ద లార్డ్స్ ఫేవర్ ఆన్ దర్ మినిస్ట్రీ దే లెఫ్ట్. ఇవన్నీ అక్కడ లేవు, అరామిక్ తర్జుమాలోంచి ఉన్న విషయాలు. విశ్వాసులు ప్రార్థించి ఏమని ప్రార్థించారంటే, ప్రభువా విడిపోయినప్పటికీ బర్నబాయి గారు మార్కు బ్రదర్ వెళ్ళిపోయారు, కానీ వీళ్ళ మీద మీ ఫేవర్, మీ దయ ఉండాలి అని చెప్పి వాళ్ళు ప్రార్థించి పంపారు. ఫర్ సిరియా అండ్ సౌత్ ఈస్ట్ టర్కీ. సిలిసియా అన్నారు దాన్ని, సౌత్ ఈస్ట్ టర్కీ. దేవుని స్తోత్రం. అనగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం, టర్కీ ప్రాంతములోని ఒక భాగం. ఏషియా మైనర్ అంటే టర్కీ, సిరియా మరియు టర్కీ, లేకపోతే సిలిసియా, కిలికియా అనేటువంటి ప్రదేశం. ఎవ్రీ ప్లేస్ దే వెంట్ దే లెఫ్ట్ ద చర్చ్ స్ట్రాంగర్ అండ్ మోర్ ఎంకరేజ్డ్ దాన్ బిఫోర్. ఇంతకు ముందు కన్నా, మొదటి మిషనరీ జర్నీలో జరిగిన దానికన్నా ఈ రెండవ మిషనరీ జర్నీలో it becomes stronger, the church becomes stronger. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాడుక భాషలో మనం చదువుకుందాం. 40-41 వచనాలు. పౌలు శీలను తన వెంట పిలుచుకొని వెళ్ళాడు. అక్కడున్న సహోదరులు అతనికి ప్రభు అనుగ్రహం కలగాలని దీవించి ప్రభువుకు అప్పగించారు. అతడు సిరియా కిలికియా పట్టణాల ద్వారా ప్రయాణం చేసి అక్కడికి సంఘాలను ఆధ్యాత్మికంగా బలపరిచాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు మనం వద్దాం. ఇక్కడ రాయబడిన మాట, సంఘములను స్థిరపరుచుచు. ఎక్కడున్న సంఘాలు? ప్రభు కృపకు అప్పగించబడ్డారు. ఆ పైన కుప్రకు అప్పగించబడ్డారు. కృప. కుప్రలోనికి వెళ్ళడానికి, కుప్రలో నిలబడడానికి, కుప్రలో పరిచర్య చేయడానికి, కుప్రలో యూదుల మధ్యలో పరిచయం చేయడానికి, ఇక్కడ అనగా కిలికియా సిరియా దేశాల్లో అన్ని జనుల మధ్య, యూదుల మధ్య కూడా పరిచర్య చేయడానికి వాళ్ళు అప్పగించబడ్డారు, వీళ్ళు అప్పగించబడ్డారు. ఒక్క మినిస్ట్రీ టీం 2 మినిస్ట్రీ టీంలు అయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకటి కొన్నిసార్లు 2 కావచ్చు. నేను ఒక్కడిగా వచ్చాను, 2 గుంపులు అయ్యాను అని యాకోబు అన్నాడు. అవును, 1-2 గుంపులు అయ్యే అవకాశం కూడా ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. సంఘాలు ఏ విధంగా స్థిరపరచబడ్డం ఏ విధంగా జరిగింది అనే దాని గురించి మీకు 4 విషయాలు త్వరగా జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి మాట, అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 32వ వచనం. మరియు యూదాయు శీలయు కూడా దే ఆర్ ప్రాఫిట్స్. అపోస్తులుడైన పౌలు అన్నాం, పౌలు అపోస్తులుడు. ఇందాక ఫుట్ నోట్స్ ట్రాన్స్లేషన్ ప్రకారం శైల లేకపోతే శీల అనేటువంటి వ్యక్తి అపోస్తులుడు అని కూడా చెప్పుకున్నాం. అపోస్తులుడు, ప్రవక్త. సరే, ఏదేమన్నప్పుడు యూదాయు శీలయు కూడా
సహోదరులను ఆదరించి స్థిరపరిచిరి. అనేకమైన మాటలతో, చాలా మాటలతో, విస్తారమైన మాటలతో అని కాదులేండి, ఎక్కువ మాటలతోనే. Then Judas and Silas, who were both prophets, spoke to them affirming words. Affirming words అంటే రిచ్ వర్డ్, సమృద్ధి అయినటువంటి వాక్యాన్ని, ఎక్కువ వాక్యాన్ని, దేవుని మాటల్ని వారు బోధించారు. స్తోత్రం. దట్ స్ట్రెంత్ అండ్ ద బిలీవర్స్. దాని వలన కొత్త నిబంధనలో ప్రవక్త అంటున్నప్పుడు సంఘాన్ని బలపరిచే పని, స్థానిక సంఘాన్ని లేదా యూనివర్సల్ చర్చ్ని బలపరిచే పని. వాళ్ళు పంపబడిన వాళ్ళు స్థానిక సంఘాల్ని. ఇక్కడ గమనించాలి, యూదా తన సొంత సంఘాన్ని, శీలా తన సొంత సంఘాన్ని కాదు. వాళ్ళు పంపబడిన ప్రదేశములో ఉన్నటువంటి పౌలు చేతనో లేకపోతే ఇతర అపోస్తుల చేత స్థాపించబడిన సంఘాన్ని. ప్రవక్తల యొక్క పరిచర్యను గురించి మనం అర్థం చేసుకోవాలి. సరే, మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు, మొట్టమొదటి విషయము, వర వినియోగము చేత మనం స్థిరపరచాలి, ఎస్టాబ్లిష్ చేయాలి, స్థాపించాలి. వాళ్ళను బలపరచాలంటే వరముల వినియోగం జరగాలి. అనగా పరిశుద్ధాత్మ వరములతో, ప్రవచన వరం పరిశుద్ధాత్మ వరం. వారు ప్రవక్తలైనందున అంటే వాళ్ళు ప్రవచనాత్మకమైన వరములో ఆపరేట్ కావడం వలన, ప్రొఫెటికల్ గిఫ్టులో వాళ్ళు పనిచేయడం వలన. ఈ పరిచయలో మీకు ఏదైనా గిఫ్ట్ పొందుకొని మీరు పనిచేయండి. యు నీడ్ సమ్ గిఫ్ట్స్. దేవుడిస్తాడు గిఫ్ట్స్. ఏ కృపావరమునందు లోపము లేని వారై అని 1 కొరింథీ 1 రాయబడింది. ఇక్కడ రాయబడిన మాటలు, వారు ప్రవక్తలు కాబట్టి. ఈ ప్రస్తావన చేయడంలో ఉద్దేశం ఏంటి? సేవకులైన యూదా, పంపబడిన యూదా శీలాన్ని కాకుండా ప్రవక్తలైనటువంటి వారు అని చెప్పడంలో ఉద్దేశం. వారి యొక్క ప్రొఫెటికల్ మినిస్ట్రీ లోకల్ చర్చ్కి బ్లెస్సింగ్గా మారింది. ఈ రోజులో ఎవరి సొంత పరిచర్యకి వాడి ప్రొఫెటికల్ మినిస్ట్రీని వాడుకుంటున్నారు. ఎక్కడి నుంచో ఆఫ్రికా నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ మినిస్ట్రీ ప్రమోషన్ కోసం వాళ్ళు ఇక్కడ ప్రవచనాలు చెప్తున్నారు. కాదు, లోకల్ చర్చ్ యొక్క బెనిఫిట్ కోసం, ఎడిఫికేషన్ కోసం, వాటి యొక్క వార్నింగ్ కోసం, వాటి యొక్క కంఫర్ట్ కోసం, ఆదరణ, హెచ్చరిక, క్షేమాభివృద్ధి కోసం. ఇది ప్రవచనం యొక్క ఉద్దేశం. 1 కొరింథీ పత్రిక 14 చూడగలం, దాంట్లోకి వెళ్ళడం లేదు. మొట్టమొదటి విషయము, వర వినియోగము చేత, వరముల వినియోగం చేత. వరములన్నింటిలో కల్లా ద కింగ్ ఆఫ్ ద గిఫ్ట్స్ అని పిలువబడిన ప్రొఫెటికల్ గిఫ్ట్స్, అనగా వరములకు రాజు అని పిలువబడిన ప్రవచనాత్మకమైన వరం, ప్రవచన వరం. వాళ్ళు ప్రవక్తలు కాబట్టి ఇద్దరు కలిసి కాదు, ఇద్దరు కలిసి ఉన్నప్పటికీ ఒక్కొక్కరి మీద చేతులు పెట్టి వ్యక్తిగతంగా ప్రాఫెసీస్ చెప్పారో, కామన్గా ప్రాఫెసీస్ చెప్పారో, ప్రసంగం చేశారో మనకు తెలియదు. కానీ సహోదరులను ఆదరించి స్థిరపరిచారు. స్తోత్రం. ఆదరణ మనల్ని స్థిరత్వంలోకి నడిపిస్తుంది. ఆదరణ పొంది సంతోషించిరి అని 31 రాయబడింది. ఆదరణ సంతోషపరుస్తుంది, ఆదరణ స్థిరపరుస్తుంది. ఆదరణ అనేది పరిశుద్ధాత్మ పరిచర్య. ప్రవక్తలుగా ఉండే వాళ్ళు చేసిన పరిశుద్ధాత్మ పరిచర్య, ఆత్మలో జరిగించిన పరిచర్య ఆదరణ కలిగించి అస్థిరత్వాన్ని తొలగించి వాళ్ళని అక్కడ నిలబెట్టింది అని అర్థం చేసుకోవాలి. వర వినియోగం ద్వారా స్థిరపరచాలి. రెండో విషయం, అపోస్తల కార్యములు 16 కనుక సంఘములు విశ్వాసము ద్వారా స్థిరపడి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. సంఘములు ఏం జరిగాయంట? విశ్వాసములో, అనగా వాక్యం విని విశ్వసించడం ద్వారా, వాక్యం వింటూ వింటూ అధికంగా విశ్వసించడం ద్వారా జరిగిన విషయము, సంఘాలు బలపడ్డాయి. All the churches were growing daily and were encouraged and strengthened in their faith. వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి విశ్వాసంలో, అనగా విశ్వాస పరిమాణం పెరిగి, విశ్వాస పరిమాణానికి మరింత విశ్వాసం చేకూర్చబడి వారు బలపరచబడ్డారు. దేవుని స్తోత్రం. స్థిరపడినప్పుడు విస్తరించడం జరిగింది. స్థిరత్వము అనేది విశ్వాసంలోకి నడిపించింది, లేదా స్థిరత్వం అనే విస్తరణలోకి నడిపించింది. విశ్వాసము స్థిరత్వంలోకి, స్థిరత్వం విస్తరణలోకి నడిపించింది. అనగా స్తోత్రం, హల్లెలూయా. స్థిరపరచడానికి ముందు ఆదరించబడుతున్నారు,
దానికి ముందు విశ్వాసము పెరిగిన అనుభవం, విశ్వాసపు మట్టం, ద లెవెల్ ఆఫ్ ది ఫెయిత్ ఇంక్రీజ్ అయినటువంటి ఎక్స్పీరియన్స్ మనం చూస్తున్నాం. మూడో విషయాన్ని, విశ్వాసాన్ని బట్టి లేదా విశ్వాసములో ఎదిగేటువంటి స్థిరపరచబడేటువంటి అనుభవం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 23వ వచనం. అక్కడ కొంతకాలం ఉండిన తర్వాత Yes. బయలుదేరి వరుసగా గలతీయ ప్రాంతమునందును ఫ్రుగియందును సంచరించుచు శిష్యులందరినీ స్థిరపరచెను. శిష్యులందరినీ అపోల్లోస్ అనేటువంటి ఆయన ప్రవీణుడైనటువంటి అపోల్లో, దేంట్లో ప్రవీణుడు అని మనం అడిగితే లేకపోతే మనం ఆలోచిస్తే కింద రాయబడింది 24వ వచనములో, అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చిన అతడు విద్వాంసుడును లేఖనములయందు ప్రవీణుడైన. లేఖనములందు ప్రవీణుడైన వాడు శిష్యులు ఏం చేస్తున్నాడు? లోకములో ప్రవీణుడు కాదు, లేఖనములో ప్రవీణుడు శిష్యులను స్థిరపరుస్తున్నాడు. ఎలా స్థిరపరిచాడు? 27వ వచనం. తర్వాత అతడు అక్కయ్యకు పోదలిచినప్పుడు అతన్ని చేర్చుకుని వాళ్ళని సహోదరులు ప్రోత్సహిస్తూ అక్కడ శిష్యులు రాసిరి. అతడు అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయం చేశాను. అనగా శిష్యులకి, పరిశుద్ధులకి, సహోదరులకి సహాయం చేశాడు. ఆర్థిక సహాయం చేశాడని కాదు, శిష్యులందరినీ స్థిరపరిచాడు. స్తోత్రం. శిష్యులు అనగా సహోదరులు. ఆ సహోదరులను స్థిరపరిచేటువంటి అనుభవం ఎలా జరిగింది? ఇది ఉపదేశము ద్వారా. తను ఉపదేశము పొందినవాడై ఉన్నాడు, ఆత్మయందు తీవ్రపడినవాడుగా ఉన్నాడు, ప్రభువు మార్గం విషయమే ఉపదేశం పొందాడు. తాను పొందుకున్న ఉపదేశము తనకి ఆత్మావేశానికి నడిపించింది. ఆ ఆత్మావేశాన్ని బట్టి మినిస్ట్రీ చేశాడు. ఆత్మావేశముతో మనం పరిచయం చేయాల్సిన అవసరం ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 4వ విషయం, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. స్థిరపడవలనని చాలండి. విశ్వాసము చేత, ఒకరి విశ్వాసము చేత మరొకరు ఆదరించబడాలి. విశ్వాసము చేత ఆదరించబడ్డాం అంటే ఫెలోషిప్ను ఉద్దేశించి మీరు నేను కలుసుకుంటే మీ విశ్వాసం నా విశ్వాసం వెల్లడవుతే, వ్యక్తమవుతే అప్పుడు ఆదరణ అనుభవం కలుగుతుంది, అప్పుడు స్థిరపడతాము అనేది పౌలు యొక్క మాటల యొక్క ఉద్దేశం. అనగా సహవాసం ద్వారా, ఒకటి విశ్వాసం ద్వారా, రెండోది వరముల వినియోగం ద్వారా, మూడోది ఉపదేశం ద్వారా, వాక్యోపదేశం ద్వారా, నాలుగోది ఆత్మీయ సహవాసం ద్వారా స్థిరపరచబడేటువంటి అనుభవం కలిగి ముందుకు సాగడానికి ప్రభువు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. లేలుయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.